నేను నందిని. బ్రిటిష్ దాస్య శృంఖలాలను ఛేదించి మనకు స్వతంత్రం తెచ్చిన మహానుభావుల అడుగుజాడల్లో నడవటం ఎంతో అవసరమని నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలోని నంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎంఎస్ఆర్ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రక్కవారిని కూడా మనం పట్టించుకోవడం లేదని, కానీ నాటి నాయకులు తమ కుటుంబాలను ప్రాణాలను దారబోసి మనకు స్వాతంత్రం ఇచ్చారని అన్నారు. నేటి యువత వారి మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నంబర్ 1 న్యూస్ మహిళా సిబ్బందికి నిర్వహించిన పోటీలలో గెలిచిన వారికి మంచాల సాయి సుధాకర్ నాయుడు ప్రశంసా పత్రాలను అందించారు. నంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర మాట్లాడుతూ, నాడు మన వీరులు చేసిన స్వతంత్ర పోరాట ఫలితంగానే నేడు మనం ఆనందంగా జీవించడానికి కారణమని, నాటి వీరులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలని రవీంద్ర అన్నారు. ఈ వేడుకలలో నంబర్ 1 న్యూస్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా జాతీయ గీతంతో ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై జై జై. ఈ సమయంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇండియా వ్యాప్తంగా, భారతదేశం కాకుండా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన నంబర్ 1 న్యూస్ ఛానల్ మన విజయవాడ కార్యాలయంలో ఈరోజు మన ఇక్కడున్న రవీంద్ర గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారు, అలాగే పాండరంగ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మన స్టాఫ్ అందరూ కూడా దీన్ని చాలా చక్కగా అలంకరించి జెండా పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.
మరి ఈరోజు మన హ్యాపీగా ఉంటున్నాం అంటే స్వతంత్రంగా వీళ్ళందరూ ఇంతమంది మహానుభావులందరూ వాళ్ళ ప్రాణత్యాగం వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టి ఈరోజు మన స్వతంత్రం తీసుకొచ్చారు. మరి వాళ్ళందరూ కూడా మనం నివాళులు అర్పించుకున్నాం. అలాగే ఇంకా ఈ రోజున విజయవాడలో అలాగే మన గుంటూరు జిల్లాలో తెనాలిలో కూడా కొన్ని కార్యక్రమాల్లో మనం అటెండ్ అవుతున్నాం. మరి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా ఎవరైతే నాయకులు కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఆనాడు వీళ్ళందరూ త్యాగాల వలన మనం ఈరోజు సంతోషంగా జీవిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా కనీసం వాళ్ళల్లో 5% మీరు అవలంబించి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు మీరు కూడా వాళ్ళలో 5% మీరు చేయాలని ఈరోజు నాయకులందరికీ కూడా అన్ని పార్టీల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మారుమూల ఉన్న గ్రామాలకి అలాగే ఎవరైతే కొన్ని రోడ్లు కూడా ఇవాళ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మన న్యూస్ ఛానల్ సామాన్యుడి కోసం పనిచేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు సామాన్యుడి కోసం ఆలోచిస్తుంటాం. వారందరూ కూడా నిజమైన స్వాతంత్రం రావాలంటే మన నాయకులు అధికారులు చక్కగా పనిచేసి వాళ్ళందరూ కూడా మన అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎప్పుడు ఉచిత పథకాలే కాకుండా వాళ్ళకి విద్య వైద్యం ఆరోగ్యం గురించి కూడా మనం ఈ సంవత్సరం మనం పాటించాలని అలాగే నంబర్ 1 ఛానల్లో ఓటీటీ కూడా మనం లాంచ్ చేసుకుంటున్నాం త్వరలో అద్భుతంగా. మరి దాని ఉద్దేశం కూడా ఏంటంటే గ్రామాల్లో నివసిస్తున్న సామాన్యులు వాళ్ళ సమస్యలు తీసుకురావడం కోసం గ్రామ స్థాయిలో వార్తలు, మండల స్థాయిలో వార్తలు, నియోజకవర్గ స్థాయిలో వార్తలు కూడా ఎప్పటికప్పుడు అందించడానికి అనేక వేల మందిని మనం నియమించాలనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే ఆగస్టు 15 నాటికి అద్భుతంగా మన ఛానల్ ఓటీటీ ద్వారా మనం నిర్మించుకుంటున్నామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ రకమైనటువంటి స్వేచ్ఛతో జీవిస్తున్నాం అంటే మనకు స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగ ఫలితం. అంటే 78 ఏళ్ల క్రితం మన భారతదేశంలో పౌరులు కానీ ప్రజలు కానీ ఏ విధమైనటువంటి కష్టాలు నష్టాలను అనుభవించారో అటువంటి పరిస్థితుల నుంచి మనల్ని ఎవరైతే బయటికి తీసుకొచ్చారో వారు స్వతంత్ర సమరయోధులుగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి మహానుభావులు. అటువంటి వారిని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ నినాదం మా సార్ ఎంఎస్ఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించి ఎవరైతే అటువంటి మహానుభావులు ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఫాలో అవుతూ వారు ఏదైతే సమాజానికి సందేశాన్ని ఇచ్చారో దాని ప్రకారం ఉండాలి. అలాగే పాలకులు కూడా ఆ రకమైనటువంటి విధానంతో పరిపాలన చేయాలి అనేది ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా హ్యాపీగా మనం జీవిస్తున్నామంటే దాని వెనుక ఎందరో త్యాగమూర్తుల వారి యొక్క ఆత్మార్పణ చేసినటువంటి సందర్భంగా మరొకసారి వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.